అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మన ఛానల్ ఈవీ కన్వర్షన్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈవీ ఇండస్ట్రీలో ఎలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకేనా? నన్ను మామూలుగా చాలామంది ఫస్ట్ నేను ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను, ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతున్నాను. కానీ చాలామంది రెగ్యులర్గా రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈవీ ఇండస్ట్రీ మీద కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ప్యాషన్ ఉంది, కానీ ఆ ఇండస్ట్రీకి ఎలా ఎంటర్ అవ్వాలో తెలియట్లేదు అని అడుగుతా అనమాట. సో అది మేము డిస్కస్ చేస్తూ ఉంటాం, వాళ్ళ కెపాసిటీ బట్టి, కేపబిలిటీ, స్కిల్ సెట్ బట్టి ఎలా ఎంటర్ అవ్వచ్చు ఇండస్ట్రీలోకి అని డిస్కస్ చేస్తూ ఉంటాం. ఇద్దరు ముగ్గురికి హెల్ప్ అయింది కూడా, వాళ్ళు స్టార్ట్ చేశారు బిజినెస్. సో ఈ వీడియో చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని వీడియో చేద్దాం అనుకున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ఈవీ ఇండస్ట్రీ గురించి. ఈవీ ఇండస్ట్రీలో ప్రొఫెషనల్స్, ప్రోస్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఏమంటుంటారంటే లాస్ట్ 5 years అవేర్నెస్ ఫేజ్ ఉంటుంది. ఓకే, అంటే ప్రజలకు అప్పుడప్పుడే తెలుస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్డు మీద చూడడం మొదలుపెట్టారు, చాలామంది వాడుతున్నారు. ప్రైస్ ఓకే, బ్యాటరీ ఏంటి, రేంజ్ ఎంత, మోటార్ ఏం వాడుతున్నారు, మిడ్ డ్రైవ్ అలా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ఇదంతా అవేర్నెస్ ఫేజ్ అన్నమాట. ఓకే, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 5 years వచ్చేసి 2021 నుండి 2025 వరకు దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఫేజ్ అంటారు. అంటే మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా ఒక ఎక్స్పెరిమెంటేషన్ ఫేజ్లో ఉంటుంది. అంటే కంపెనీలు టెస్ట్ చేస్తుంటాయి, ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు, కస్టమర్స్ ఏది ప్రిఫర్ చేస్తున్నారు, ఎక్కడ ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్రైస్ ఎంత పెట్టాలి, రేంజ్ ఎంత ఉంటే ఓకే, పవర్ ఎంత ఉండాలి, బ్యాటరీ ఎంత ఉండాలి, రైట్? సో బ్యాటరీస్ కూడా చాలా టెస్ట్ చేస్తున్నారు, ఏది కరెక్ట్ అని. సో కొన్ని ఇన్నోవేషన్స్ అవి కూడా రాబోతున్నాయి అనమాట. ఏ బిజినెస్ మోడల్ బాగుంటుంది అవన్నీ టెస్ట్ చేస్తున్నారు. సేమ్ కస్టమర్స్ కూడా టెస్ట్ చేస్తున్నాం అనమాట. మనకి బ్యాటరీస్ ఎలాంటివి ఉంటాయి, ఏ ప్రోడక్ట్స్ మంచిది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఏది మంచిది, ఫాస్ట్ ఛార్జింగ్, నార్మల్ ఛార్జింగ్, రైట్? సో కస్టమర్ కూడా అన్ని తెలుసుకుంటూ ఉన్నారు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ 5 years అంటే 2025 నుండి 2025 నుండి 2030 వరకు 2030 వరకు కూడా గ్రోత్ ఫేజ్ అనమాట. ఓకేనా? బాగా గ్రోత్ అవ్వబోతుంది ఈవీ ఇండస్ట్రీ. అప్పుడు కస్టమర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైనా బండి కొంటుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎలక్ట్రిక్ ఉండబోతుంది. గవర్నమెంట్ కూడా చాలా పాలసీస్, సబ్సిడీస్ తీసుకొచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో ఆ 5 years తీసుకుంటే మంచి గ్రోత్ ఉండబోతుంది అనమాట. 5 years ఇది అర్థం చేసుకుంటే మీకు ఒకటి ఏమర్థం అంటే అవేర్నెస్ ఫేజ్లో ఎంటర్ అయిన వాళ్ళు టూ సూన్. ఓకే, అది పెద్ద వాళ్ళు అయితే ఓకే, చిన్న వాళ్ళు ఎంటర్ అయినారంటే చాలామంది బయటకు వచ్చేస్తారు కూడా, ఎందుకంటే అది కొంచెం ఎర్లీ అనమాట. ఇంకా కస్టమర్ తెలుసుకుంటున్నాడు, ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవుతుందో తెలియదు, సర్వీస్లు కంప్లైంట్ వస్తుంటాయి, వారంటీ ఏంటి, వాళ్ళకి 5 years ఇవ్వాలి, 10 years ఇవ్వాలి, బ్యాటరీ వారంటీ ఏంటి, సర్వీస్ వారంటీ ఏంటి, మోటార్ మీద వారంటీ అన్నీ తెలుసుకుంటున్నారు అనమాట. ఓకేనా? అది చూసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే లెట్స్ సే 2025 నుండి గ్రోత్ ఫేజ్లో ఎంటర్ అయితే ఇండస్ట్రీలోకి, అప్పటికి కొంచెం లేట్ అయిపోతుంది, టూ లేట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ప్లేయర్స్ వచ్చి ఉంటారు, చాలా కాంపిటీషన్ పెరుగుంటుంది. సో అప్పటికి లేట్ అయిపోతుంది. సో కరెక్ట్ ఫేజ్ ఏంటి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వమంటే ఈ 5 years 2021 నుండి 2025 వరకు, 2020 నుండి 2025 వరకు అది కరెక్ట్ ఫేజ్ ఎంటర్ అవ్వడానికి. ఓకేనా? అంటే ఆల్రెడీ మోరల్లెస్ బిజినెస్ మోడల్స్ ఉన్నాయి, సాలిడిఫై అవుతున్నాయి. ఈ బిజినెస్ మోడల్స్ అయితే ట్రై చేయొచ్చు. కస్టమర్స్ కూడా కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది కస్టమర్ కొనడానికి, క్వశ్చన్ అడగడానికి. సో తనకు కూడా కస్టమర్స్ కూడా తెలుసు వాళ్ళకి ఏం కావాలనేది. సో ఇది కొంచెం రైట్ ఫేజ్. ఇప్పుడు ఎంటర్ అవుతే ఆ 5 years నిలదొక్కుంటే ఆ నెక్స్ట్ 5 years ఇటువంటి నెక్స్ట్ 5 years మంచి గ్రోత్ చూస్తాం. ఇండస్ట్రీ గురించి మనం చూడాలి అంటే 2015 నుండి 2040 వరకు. 2015లో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 100 బళ్ళు రోడ్డు మీద ఉంటే అందులో 1-2 ఎలక్ట్రిక్ వెహికల్ ఉండేది. అలాంటిది 2040లో 100 బండ్లకి 50% ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. ఓకేనా? సో గ్రోత్ అంత ఫాస్ట్గా ఉండబోతుంది నెక్స్ట్ కొన్ని ఇయర్స్లో. అంటే కొన్ని కంట్రీస్లో 90%, 95% ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతుంటారు కంట్రీస్, స్కాండినేవియన్ కంట్రీస్, నార్వే అలాంటి కంట్రీస్. అక్కడ ఏంటంటే జనాలు కొంచెం ఎన్వైరన్మెంటలీ కాన్షియస్ ఉంటారు, పొల్యూషన్ ఉండకూడదు, క్లీన్ ఎనర్జీ వాడాలి అని ఎక్కువ అవేర్నెస్ ఉన్నారు. సో వాళ్ళంతా ఆల్రెడీ ఎప్పటి నుండో ఎలక్ట్రిక్ వెహికల్స్ అడాప్ట్ చేసుకొని స్టార్ట్ చేశారు. అక్కడ 95% పైన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. సో ఇన్ని బండ్లు ఉన్నాయి. ఓకే, బట్ వీటిలో ఏవి ఎక్కువ ఉన్నాయి, 2 wheelers, 3 wheelers, ట్రక్కులు, బస్సులు అని చూస్తే కనుక మనం సపోజ్ 2019 తీసుకున్నాం. ఓకే, ఆ ఇయర్కి అయితే వెరిఫైడ్ నెంబర్స్ ఉన్నాయి. 2019లో 7 million ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి రోడ్డు మీద ప్రపంచవ్యాప్తంగా. 7 million అంటే 70 లక్షల ఎలక్ట్రిక్ కార్లు రోడ్డు మీద ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. 70 లక్షల కార్లకి 2 wheelers, 3 wheelers 30 కోట్లు ఉన్నాయి. 70 లక్షల కార్లు ఉంటే 2 wheelers, 3 wheelers మాత్రం 30 కోట్లు ఉన్నాయి ఎలక్ట్రిక్. ఓకే, బస్సులు, ట్రక్కులు, ఇంకా చిన్న కమర్షియల్ వెహికల్స్ మాత్రం 5 లక్షలు, 4 లక్షలు. బస్సులు అయితే, ట్రక్స్ అయితే ఇంకా 1 లక్ష కంటే తక్కువ. ఓకే, సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయింటుంది ఆల్రెడీ ఏది పెద్ద మార్కెట్. 2 wheelers, 3 wheelers అనేది చాలా పెద్ద మార్కెట్ అన్నమాట ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ నార్వే లాంటి
పెద్ద స్కాండినేవియన్ డెవలప్డ్ కంట్రీసే కాకుండా చైనా లాంటి డెవలపింగ్ కంట్రీస్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా వాడుతున్నారు. ఇండియా కంటే కూడా చైనాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఎక్కువ వాడతారు అన్నమాట. ఎందుకు అంటే సో గవర్నమెంట్ అనేది ఏదైనా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి, ఏదైనా ఇండస్ట్రీని పెంచాలి అంటే వాళ్ళు 2 విధాలుగా చేస్తారు. ఒకటేమో ఆ ఇండస్ట్రీకి సంబంధించి సబ్సిడీలు పాలసీలు తీసుకొస్తారు. ఓకేనా, ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే మీకు రోడ్ ట్యాక్స్ ఉండదు, ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే మీకు రిజిస్ట్రేషన్ ఫీజు 10% కడితే చాలు. అలా పాలసీలు సబ్సిడీలు తీసుకొస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి సబ్సిడీలు, కస్టమర్స్ కొనే వాళ్ళకి సబ్సిడీలు. అది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి అంటే ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి ఏదో కాంపిటీషన్ ఉందో దానికి తొక్కేయడం, దానికి రెస్ట్రిక్షన్స్ పెట్టడం. అంటే ఎవరైతే డీజిల్ పెట్రోల్ కొంటారో దాని మీద ట్యాక్స్ ఎక్కువ పెంచడం. ఓకే, అలాంటివి చేయొచ్చు రెస్ట్రిక్షన్స్. సో చైనా ఇది చేసింది, ఈ రెస్ట్రిక్షన్స్ అనేది బాగా ఎక్కువ పెట్టేసింది. చైనా గవర్నమెంట్ ఏంటంటే అది డెమోక్రసీ కాదు అలాగా. కాబట్టి ఏదైనా చేయాలి అనుకుంటే వాళ్ళు ఫోర్స్ చేస్తారు వాళ్ళు ప్రజల మీద. పెద్ద డిస్కషన్స్ ఉండదు అపోజిషన్ పార్టీ ఈ పార్టీ మీద. పాలసీ తేవాలనుకుంటే గవర్నమెంట్ డిసైడ్ అయితే చేసేస్తారు. సో అలానే ఈ వాళ్ళు కొన్ని సబ్సిడీలు ఇచ్చారు, కానీ ఈ రెస్ట్రిక్షన్స్ బాగా ఎక్కువ పెట్టారు. ఏంటి, ఉదాహరణకి డీజిల్ పెట్రోల్ బండ్లని కొన్ని సిటీస్లో బ్యాన్ చేస్తారు. కొన్ని సిటీస్లో డీజిల్ పెట్రోల్ బండ్లు వేసుకుని వెళ్ళాలి. ఓకే, రెండోది ఏంటంటే ఎవరైనా కొత్త బండి కొనుక్కుంటే కార్ కానీ 2 వీలర్ కానీ డీజిల్ పెట్రోల్ కొనాలి అనుకుంటే ఎందుకో రాసి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అప్రూవ్ అయితే కొనవచ్చు, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ రాసి అలా బాగా రెస్ట్రిక్ట్ చేస్తారు అనమాట. అందుకని చైనాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ బాగా, ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ పెరిగింది బాగా, ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా బాగా వాడుకోవడం. ఇండియా గవర్నమెంట్ కూడా చాలా పాలసీలు ఫ్రేమ్వర్క్స్ తీసుకొచ్చింది. నెక్స్ట్ 5 ఏళ్ళలో ఏం చేయాలి, నెక్స్ట్ 10 ఏళ్ళలో ఏం చేయాలి, ఈ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ పెరగాలి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఉన్నాయి, వాటిని మనం ఎలా ఎదుర్కోవచ్చు అని ఒక ప్లాన్ వేసి పెట్టినమాట. మీకు తెలిసి ఉంటుంది ఫేమ్ అని, ఫేమ్ 2 అని. ఫేమ్ అంటే FAME, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. సో ఆ ఫేమ్ పాలసీ తీసుకొచ్చిన అనమాట. దాంట్లో ఉంటుంది, ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఈ పాలసీ, గవర్నమెంట్ పాలసీ మీద ఇన్డెప్త్గా వేరే వీడియోస్ చేశాను. మీకు ఏం పాలసీస్ ఉన్నాయి, ఏం సబ్సిడీస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్కి ఎలాంటివి ఉన్నాయి, ఛార్జింగ్ స్టేషన్స్కి ఎలాంటి ప్రోత్సాహం ఇస్తున్నారు గవర్నమెంట్ అనేది, అలాంటివన్నీ డీటెయిల్గా వేరే వీడియోలో చేశాను. స్టేట్ గవర్నమెంట్ కూడా, ఎస్పెషల్లీ మన ఆంధ్ర, తెలంగాణ గవర్నమెంట్ ఏ పాలసీస్ ఉన్నాయి, వాళ్ళ ప్లాన్ ఏంటి నెక్స్ట్ 5 yearsకి 10 yearsకి అనేది కూడా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేశాను. ఆ వీడియో చూడండి. ఉదాహరణకి ఈ పాలసీ ఎలా చేసిందంటే, సపోజ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ లేనందువల్ల జనాలు ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనట్లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు హైదరాబాద్ నుండి వైజాగ్ వెళ్ళాలి అంటే ఎలక్ట్రిక్ కార్లు వెళ్ళాలి, ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువ లేవు. కాబట్టి ఛార్జింగ్ స్టేషన్ ఎందుకు పెట్టట్లేదు అంటే ఎలక్ట్రిక్ బండ్లు ఎక్కువ లేవు కాబట్టి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఫేమ్ క్లియర్గా చెప్పింది, ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాలి. అది ఇండస్ట్రీ నుంచి అర్థమైంది కదా, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, గవర్నమెంట్ ఎలాంటి పాలసీ, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు ఏం ఆపర్చునిటీస్ ఎంటర్ అవ్వాలనిపిస్తుంది నాకు, ఎలాంటి ఆపర్చునిటీస్ ఇండస్ట్రీ. సో నెంబర్ 1 ఫస్ట్ ఏరియా వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్. కూడా ఫస్ట్ టైప్ వచ్చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, అంటే కంప్లీట్గా ఒక సైకిల్ మొత్తం తయారు చేస్తాను, ఆర్ 2 వీలర్స్ మోటార్ సైకిల్ కానీ 3 వీలర్ కానీ ఆటో రిక్షాలు, కార్లు కంప్లీట్గా చేసి అమ్మడం. అది ఫస్ట్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, కంప్లీట్ ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మడం. ఈ పెద్ద పెద్ద కంపెనీస్ హీరో కానీ రివోల్ట్ కానీ ఏదర్ కానీ వాళ్ళు కంప్లీట్గా స్కూటర్ తయారు చేసి వాళ్ళ బ్రాండ్ పేరు మీద అమ్ముతున్నారు. అది ఫస్ట్ కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. దీనికి హెవీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. ఓకేనా, సో మీకు ఆల్రెడీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకేనా, ఆల్రెడీ మీరు ఒక OEM సప్లయర్ అనుకోండి, ఆల్రెడీ మీరు ఏదైనా కాంపోనెంట్స్ సప్లై చేస్తున్నారు, అలాంటి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ ఉంది, మెషినరీ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ స్కిల్ వర్కర్స్ కానీ మీకు ఆల్రెడీ ఒక సెటప్ ఉంది అనుకున్నప్పుడు ఇది ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ క్యాపిటల్ ఇంటెన్సివ్, 100 కోట్ల అవసరం వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక సైకిల్ తయారు చేస్తుంటే టైర్లు, చైన్, హ్యాండిల్స్ అన్నీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయరు. డిఫరెంట్ చిన్న చిన్న కాంట్రాక్టర్స్, సప్లయర్స్కి కాంట్రాక్ట్స్ ఇస్తారు. చిన్న టైర్స్ సప్లై చేసేస్తారు, ఒకరు సైకిల్ సీట్లు తయారు సప్లై చేస్తారు, ఒకరు సైకిల్ ఫ్రేమ్ తయారు చేస్తారు. అలా అన్నీ తీసుకొచ్చుకొని వీళ్ళ ఫ్యాక్టరీ వీళ్ళు అసెంబ్లీ చేసి వీళ్ళ బ్రాండ్ పే చేసి అమ్ముతారు అన్నమాట. సో చాలామంది కూడా అసెంబ్లీ చేస్తారు, మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ ఫినిష్డ్ ప్రోడక్ట్ చేయాలి. ఓకే, సో సెకండ్ వచ్చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్లో కాంపోనెంట్స్, స్పేర్ పార్ట్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నమాట. సపోజ్ సైకిల్లో చిన్న మోటార్ తయారు చేయడం, చిన్న థ్రాటిల్ అంటే యాక్సిలరేటర్ అది తయారు చేయడం కానీ, లేదా జస్ట్ బ్రేకులు, కేబుల్స్ తయారు చేయడం కానీ, ఇంకా ఏదో ఒక కాంపోనెంట్ తీసుకొని అది తయారు చేయడం సెటప్ చేసుకోవచ్చు. దానికి కూడా క్యాపిటల్ కావాలి, ఇంటెన్సివ్ అనమాట. ఒక ఉదాహరణ ఇస్తాను మీకు. ఈ థ్రాటిల్ అని చెప్పాను కదా,
అది చేయాలి అంటే ఆ ఫ్యాక్టరీ పెట్టాలి అంటే ₹1,00,00,000 పైన అవసరం వస్తుంది హైదరాబాద్లో. ఓకే, ఊరి బయట అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలంటే. సో అంత క్యాపిటల్ ఇంటెన్సివ్. అది ఒకటి, ఇంకా ప్లేస్, ఫ్యాక్టరీ సెటప్, మెషినరీ, వాటికి ఇంకా స్కిల్డ్ వర్కర్స్ కొనుక్కోవడం అది పెద్ద ఛాలెంజ్. ఓకే, సో అందుకే యూజువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు పెడతారంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు. ఆల్రెడీ ఇప్పుడు ఉండే ఎగ్జిస్టింగ్ బజాజ్కి, టీవీఎస్కి బ్రేక్స్ చేసి అమ్ముతున్నాము, ఆల్రెడీ కాంపౌండ్ చేసి అమ్ముతున్నాము, ఎక్స్పర్టీస్ ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఇది ఇంట్రెస్ట్ ఉంది ఆపర్చునిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెంగళూరులో ఒక అతన్ని కలిసాను అనమాట. అతను బెంగళూరు అవుట్స్కట్స్ ఊరు బయట చిన్న ఫ్యాక్టరీ సెటప్. అతను ఓన్లీ బ్రేక్ కేబుల్స్ తయారు చేస్తాడు. ఓకే, బ్రేక్ కేబుల్స్ తయారు చేసి డిఫరెంట్ కంపెనీస్కి, టీవీఎస్కి, యోగాకి, బజాజ్కి అమ్ముతుంటాడు. ఓకే, చిన్న చిన్న సెటప్ కానీ కోట్లు సంపాదిస్తాడు. ఆడి కార్లో తిరుగుతాడు బెంగళూరులో. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఈ క్యాపిటల్ ఇంటెన్సివ్ క్యాపిటల్ ఎక్కువ పెట్టే కంపెనీస్ యూజువల్లీ రిటర్న్స్ కూడా అలానే వస్తాయి. 4 కోట్లు పెట్టామంటే నీకు రిటర్న్లు కూడా రావడం కూడా కోట్లలోనే ఉంటుంది. వస్తే అలా వస్తుంది, లేకపోతే మొత్తానికి కష్టం అనమాట. చాలా రిస్కీ ఎఫెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మెషిన్ పెట్టావు, అంత బాగుంది, కాంట్రాక్ట్ రాకపోతే ఎవరైనా కాంట్రాక్ట్ వచ్చి ఇస్తే బాగానే ఉంటుంది. కానీ కాంట్రాక్ట్ రాకపోతే ఆ నిలదొక్క గల కెపాసిటీ ఉండాలి. ఒక 6 నెలలు పట్టచ్చు, 8 నెలలు పట్టచ్చు, ఇంకో కాంట్రాక్ట్ వెతుకొని. సో ఆ కెపాసిటీ ఉండగలిగిన వాళ్ళే ఇలాంటి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, లేదా చిన్న స్కేల్లో స్టార్ట్ చేసుకొని చేయొచ్చు. ఓకే, సో అది మ్యానుఫ్యాక్చరింగ్. చాలామంది నేను కలిసిన వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ నేను చెప్పినట్టు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటే, ఆల్రెడీ సెటప్ ఉంటే అప్పుడు ఎంటర్ అవ్వడం ఈజ్ బెటర్. సో ఈ స్పేర్ కాంపోనెంట్ ఇది కాకుండా ఈ ఈవీ ఇండస్ట్రీలో మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే బ్యాటరీ. మనకి ఒకప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు కాస్ట్ ఎక్కువ, ఇప్పుడు కొంచెం తగ్గినాయి అంటే బ్యాటరీ కాస్ట్ తగ్గింది కాబట్టి. ఇప్పటికీ ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీనే ఎక్కువ కాస్ట్ తినేసి. ఓకేనా, సో చాలా కంపెనీలు ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నాయి ప్రతి సంవత్సరం బ్యాటరీ ఎలా ఎఫిషియెంట్ చేయాలి, ఖర్చు ఎలా తగ్గించాలి అని. సో రాబోయే కాలంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్ ఎందుకు తగ్గుతుంది అంటే బ్యాటరీ రేట్ తగ్గడం. బ్యాటరీనే మెయిన్ కాంపోనెంట్. ఓకేనా, సో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఒక మంచి ఆపర్చునిటీ. బట్ నేను చెప్పినట్టు కోట్లు ఖర్చు పెట్టాలి రీసెర్చ్లో. పెద్ద కంపెనీస్ ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆ బ్యాటరీ ఇన్నోవేషన్స్ వాడు. ఇవి కొన్ని టాప్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఈ ఇండస్ట్రీ. ఓకేనా, నేను ఇంకొన్ని ఆపర్చునిటీస్ గురించి నెక్స్ట్ మాటలో డీటెయిల్గా మాట్లాడాను. అది కూడా చూడండి, మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది. సో మీ స్కిల్స్, మీ కేపబిలిటీస్, మీకున్న రిసోర్సెస్ తగ్గట్టు ఆపర్చునిటీ ఇంకేమైనా ఎక్కువ క్వశ్చన్స్ కావాలన్నా అడగండి, డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.